పెట్టిపోయానమ్మ పే అంతా ఉనికిందాగో గట్లనే ఉంటున్నది కదా కొన్ని బళ్ళల పంతుల ముంచట 2-3 వద్దుల నుంచి ముసురువాణాలే దంచబట్టే నిన్ననే జర గెరువు ఇచ్చింది ఎండపొడ వచ్చింది. ఇక ఈ 3-4 వద్దుల సంది దండం మీద వేసిన బట్టలు ఆరేటట్టు ఉన్నదా వాతావరణం ఏమన్నా అట్లా బట్టలు ఆరలేదని పిల్లగానికి సివిల్ డ్రెస్ వేసి బడికి తోలిరట ఈ వీళ్ళు. అయితే బడి డ్రెస్ ఎందుకు వేసుకురాలేదురా అని 1వ తరగతి చదివేకి సంటి పిల్లగాని బయట నిలబెట్టిండట ప్రిన్సిపల్. బరిగా అందుకొని పోలీసు వాళ్ళు కొట్టినట్టు అరికాల మీద కొడితే పిల్లగానికి తోలు ఇస్తట్టు కోసుకపోయింది ఇట్లా. ఇక ఆ నొప్పితోటి పిల్లగాడు ఏడ్చుకుంటా ఇంటికి పోతే ఏమైంది బిడ్డ అని తల్లి అడిగిందట. డ్రెస్ వేసుకురాలేదని సార్ కొట్టిండని చెప్పిండట. ఇక అంతే తెల్లారి 1వ తరగతి పిల్లగాని పశువును కొట్టినట్టు కొడతారా అని ప్రిన్సిపాల్ నిలదీద్దామని పోతే ఉల్టా పిల్లగానుల తల్లి మీదనే ఎగబడి దాడి చేసిండట ప్రిన్సిపాల్. అగో సంటోడే చెప్తున్నాడు నూరి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే రానియలే, అయితే నిలబెడితే ఇంటికి వచ్చేస్తే మమ్మీ అరగనీకి పోతే మమ్మీ మీకి ఎగవరిలు సార్ ఏమైంది బే అనుకుంటా వచ్చి మమ్మీ నిన్ను దాన్ని కొట్టిళ్ళు. సికింద్రాబాద్ అంజయ్య నగర్ కాడున శ్రీదర్శన్ అనే బల్లి అయింది కథ. మేం కట్టే ఫీజులు తీసుకొని మా పిల్లగాళ్ళ మీదనే కాకుండా మా మీదనే దాడులు చేస్తారని పిల్లగాని అమ్మ నాయన సుట్టపోలు పోయి బడికాడ ధర్నా చేసిరు.